హాయ్ గైస్, ఐఎమ్ షాలిన్. నేను యూకేకి మూవ్ అయ్యి 2 వీక్స్ అవుతుంది. సో, నా కాలేజ్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి నేను ఒక జిమ్ జాయిన్ అయ్యాను. నేను ఇక్కడ ద జిమ్ గ్రూప్ అని ఒక జిమ్ జాయిన్ అయ్యాను. అది జస్ట్ ఒక 10 స్టెప్స్ అవే ఉంటుంది నా బిల్డింగ్‌కి. నేను ఇట్లా లిఫ్ట్ దిగి ఒక 10 స్టెప్స్ ఇస్తే నా జిమ్ వచ్చేస్తుంది. అండ్ ఈరోజు నా జిమ్ ఎలా ఉంటుందో, నా జిమ్‌లో ఏం ఎక్విప్‌మెంట్స్ ఉంటాయో అండ్ నా జిమ్‌లో ఏమేమి దొరుకుతాయో, నా జిమ్‌లో ఎంతమంది ఉంటారో సో నేను మీకు చూపియబోతున్నాను. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై ఫస్ట్ వ్లాగ్ ఎవర్. And I'm going to upload this on my Instagram and YouTube as well. And let me know if you have any suggestions for me. And నేనేమన్నా మిస్టేక్స్ చేస్తున్నా లేకపోతే నాకేమైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్ చేయండి. లెట్స్ గో. సో ఇక్కడ యూకేలో పొద్దునైనా మధ్యాహ్నం అయినా రాత్రి అయినా ఈ సీజన్లో జాకెట్ లేకుండా బయటకు వస్తే ఇంకా అంతే. సో నేను నా జాకెట్ వేసుకొని నా జిమ్కి స్టార్ట్ అయినా. ఇక్కడ నుంచి కరెక్ట్గా 10 స్టెప్స్ నా జిమ్ వచ్చేస్తుంది. అండ్ నేను చెప్పినట్టు కరెక్ట్గా 10 స్టెప్స్ వేస్తే నా జిమ్ వచ్చింది. ఇదే ద జిమ్ గ్రూప్. సో నా జిమ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. నా జిమ్ లోపలికి వెళ్ళాలంటే నాకు యాక్సెస్ కావాలి కదా. ఈ యాక్సెస్ అనేది నా యాప్ నుంచి వస్తుంది. either నేను పిన్ అయినా ఎంటర్ చేయాలి లేదా క్యూఆర్ అయినా స్కాన్ చేయాలి. ఆ క్యూఆర్ అండ్ పిన్ కనిపిస్తుందా? సో ఆ క్యూఆర్ అయినా స్కాన్ చేయాలి లేదా కింద పిన్ అయినా ఎంటర్ చేయాలి. ఎట్ ఎ టైం ఒక్క పర్సనే లోపలికి వెళ్ళగలుగుతారు. అంటే ఇప్పుడు ఫోన్ తీసి ఆ క్యూఆర్ స్కాన్ చేయగానే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేనైతే స్కాన్ చేస్తున్నాను ఆ క్యూఆర్ నేను స్కాన్ చేయగానే డోర్ అయితే ఓపెన్ అయింది. ఇది ఒక జస్ట్ ట్యూబ్ లాగా ఉంటుంది, దాంట్లో ఒక్కరే పడతారు. సో మనం లోపలికి వెళ్ళగానే ముందుండే డోర్ అయితే ఓపెన్ అయింది, చూసారా? సో ఇక్కడ చీట్ చేయడానికి ఛాన్సే లేదు. ఇక్కడ మనకి చాలా ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. మన వస్తువులు ఏమన్నా ఉంటే మనం అక్కడ సేఫ్గా పెట్టుకోవచ్చు అండ్ దాన్ని లాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను తెచ్చుకున్న జాకెట్ కానీ, నా వాటర్ బాటిల్ కానీ, లేకపోతే ఇంక నేను ఏమన్నా వస్తువులు తెచ్చుకుంటే ఆ వస్తువులు ఈ లాకర్లో పెట్టి లాక్ చేయొచ్చు. నేనైతే నా జాకెట్ తీసి లాకర్లో లాక్ చేశాను. అండ్ ఇప్పుడైతే నేను వార్మప్ చేయడానికి వెళ్తున్నాను. సో ఇది నా వార్మప్ ప్లేస్ అనమాట. ఇక్కడ మనం వార్మప్ చేసుకోవచ్చు. ఇక్కడ వార్మప్ చేసుకున్న తర్వాత అక్కడ అన్ని మిషన్స్ ఉంటాయి అటుపక్క, అక్కడికి వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు నా చెస్ట్ అండ్ ట్రైసెప్ని ట్రైన్ చేస్తున్నాను. అండ్ నాకెందుకో ఇండియాలో కంటే ఇక్కడ వెయిట్స్ కొంచెం హెవీ అనిపిస్తున్నాయి. అది మరి ఏమో తెలియదు, నిజంగానే హెవీ అనిపిస్తున్నాయో లేకపోతే నేను ఒక 10 days వర్కౌట్ ఆపి మళ్ళీ చేస్తున్నాను కాబట్టి నాకు హెవీ అనిపిస్తుందో తెలియదు. కానీ నార్మల్గా కంటే కొంచెం హెవీ లిఫ్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. చెప్పానుగా ఎట్ ఎ టైం ఒక్క పర్సనే లోపలికి రాగలుగుతారని. అండ్ ఇప్పుడు చూసారుగా, ఒక్క పర్సనే లోపలికి రాగలుగుతారు. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం బయటకు వెళ్ళాలంటే ఆ క్యూఆర్ని స్కాన్ చేయాలి లేదా పిన్ ఎంటర్ చేస్తే మనం బయటకు వెళ్ళిపోవచ్చు. అండ్ ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ ఇంకెవరైనా లోపలికి రావాలంటే పక్కనే ఒక డోర్ ఉంది, కనిపించిందా? ఆ డోర్ నుంచి వాళ్ళు లోపలికి రావచ్చు. సో జిమ్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అంతా కార్డియో మిషన్స్ ఉంటాయి. ఇక్కడ చాలా మిషన్స్ ఉంటాయి. ఒక్కొక్క మిషన్ 5-6 ఉంటాయి. సో మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఒక వైట్ మిషన్ కనిపిస్తుంది కదా, ఆ మిషన్ దగ్గర నార్మల్గా మనకి ఇండియాలో కల్ట్ ఫిట్లో ఎలా ఉంటుందో అలానే. సో వెళ్ళి అక్కడ మిషన్ మీద నిలబడ్డామంటే మన హైట్ అండ్ వెయిట్ ఎంటర్ చేస్తే సో నువ్వు బాడీ రీకంపోజ్ చేయాలా, కటింగ్ చేయాలా, బల్కింగ్ చేయాలా అని మనకు చెప్తుంది. అండ్ మజిల్ మాస్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, అండ్ బయోలాజికల్గా మన ఏజ్ ఎంత ఉందో కూడా మనకు చూపిస్తుంది అది. ఇప్పుడు నేను చూపించే సెక్షన్ వచ్చి డంబుల్ సెక్షన్. ఇక్కడ హైయెస్ట్ వచ్చి 50 kgs దాకా ఉంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు నాకు 25-30 లాగా అనిపించింది. అండ్ హోప్ఫుల్లీ ఇలాగే నేను వ్లాగ్స్ చేయడం కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఇయర్ నేను 50 kgs లిఫ్ట్ చేసి అది కూడా ఒక వ్లాగ్ చేసి పెడతాను. అండ్ మనకి లాకర్స్ దగ్గరే వాష్రూమ్స్ అయితే ఉంటాయి. సో మెన్ అండ్ విమెన్ ఇద్దరికి సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ మనం వాష్రూమ్లోకి వెళ్ళాలంటే చూసారా, క్యూఆర్ అండ్ పిన్. వాష్రూమ్కి వెళ్ళాలన్నా క్యూఆర్ అండ్ పిన్ ఎంటర్ చేయాల్సిందే. పిన్ ఎంటర్ చేశాక మనకు డోర్ ఓపెన్ అవుతుంది, మనం లోపలికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ లోపల షవర్స్ ఉంటాయి అండ్ టాయిలెట్స్ ఉంటాయి. మన జిమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫ్రెష్ అవ్వచ్చు. అండ్ ఈ మిర్రర్ చూసారా, మన జిమ్ అయిపోయిన తర్వాత మన బాడీ కండిషన్ వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. స్టార్టింగ్లో చెప్పాను కదా మా జిమ్లో ఏం దొరుకుతాయో చూపిస్తానని. సో ఇక్కడ వెండింగ్ మిషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ప్రీ వర్కౌట్స్, ఎనర్జీ డ్రింక్స్ అండ్ ప్రోటీన్ షేక్స్ అండ్ వాటర్ కూడా దొరుకుతాయి. వాటర్ కూడా డబ్బులు పెట్టే కొనుక్కోవాలి ఇక్కడ. సో ఇప్పుడు మీకు ప్రోటీన్ షేక్స్ చూపిస్తాను. ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఒక్కొక్కటి 3.39 అండ్ 4.59, 4.19. ఇండియాతో పోలిస్తే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రీ వర్కౌట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. అండ్ అవి ఒక్కొక్కటి 160 grams నుంచి 200 grams కెఫెన్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ మనం చూస్ చేసుకోవచ్చు. ఒక 2.89 అంటే అది దగ్గర 200 grams కెఫెన్ ఉంటుంది. అండ్ ఇక్కడ వాటర్ కూడా దొరుకుతుంది. వాటర్ కూడా మనం కొనుక్కొనే తాగాలి. £2.69 అంట 600 ml వాటర్ బాటిల్. అది కూడా స్మార్ట్ వాటర్, చాలా కాస్ట్లీ ఇండియాతో పోలిస్తే ఇక్కడ. అండ్ ఇక్కడ ఎనర్జీ డ్రింక్స్ దొరుకుతాయి, రెడ్ బుల్ అండ్ మాన్స్టర్ డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి.
అండ్ ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఒక్కొక్కటి 3-4 మిషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడే 3 కేబుల్ మిషన్స్ ఉన్నాయి. అండ్ అటొకటి 2 ఉన్నాయి. ఇక్కడ చాలా థ్రెడ్ మిల్స్ ఉన్నాయి. చూసారంటే దగ్గర దగ్గర ఒక 15 ఉంటాయి, 15-20 ఉంటాయి. అండ్ ఇటు పక్కంతా సైకిల్స్ ఉన్నాయి. కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ క్రాస్ ట్రైనర్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో ఏమో స్టే మాస్టర్స్ ఉన్నాయి. అండ్ కొంచెం ఇంకా ముందుకు వెళ్ళామంటే మళ్ళీ థ్రెడ్ మిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదంతా కార్డియో సెక్షన్. ఇక్కడ దగ్గర దగ్గర ఒక 30-40 మెంబర్స్ కార్డియో ఒకేసారి చేయొచ్చు. అండ్ జిమ్ బయట ఒక 2 స్క్రీన్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు అవి చూపిస్తాను. సో నేను చెప్పానుగా బయటకు వచ్చాక ఒక 2 స్క్రీన్స్ ఉంటాయని. ఇవే ఆ స్క్రీన్స్. ఇక్కడ మనకు ఒకవేళ ఏమన్నా హెల్ప్ కావాలన్నా, లేకపోతే క్లాస్ బుక్ చేసుకోవాలన్నా, పిన్ మర్చిపోయినా ఏమన్నా ఉన్నా ఇక్కడ దీని సపోర్ట్ తీసుకోవచ్చు. దీని హెల్ప్తో మనం రీసెట్ చేసుకోవచ్చు, లేకపోతే క్లాస్ ఏమన్నా బుక్ చేసుకోవచ్చు. సో ఇదొక స్క్రీన్. అండ్ దీని పక్కన ఇంకొక స్క్రీన్ ఉంది. అండ్ ఇక్కడ మన జిమ్ ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఉందో కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. మన జిమ్ ఎన్ని లొకేషన్స్లో ఉందో, లేకపోతే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అది కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇది కానీ సెలెక్ట్ చేసామంటే ఇప్పుడు మనకి ఇవన్నీ బ్రాంచెస్. సో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఓవరాల్ యూకేలో. ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్లో మనం క్లాస్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పటికి ఈ వీడియో అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ మై జిమ్. అండ్ నేను వెళ్ళే జిమ్ ఇలా ఉంటుంది. మీరు వెళ్ళే జిమ్ ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయండి. సో యూకేలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది జిమ్. సో యాజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్, ప్రాపర్గా చేసానో లేదో నాకు తెలీదు. అండ్ నేను రిపీటెడ్గా సేమ్ వర్డ్స్ వాడుతున్నానని నాకు అర్థమైంది. నెక్స్ట్ వీడియోలో అది రెక్టిఫై చేసుకోవడానికి చూస్తాను. అండ్ ఏమన్నా చేంజెస్ ఉన్నా, లేకపోతే ఏమన్నా సజెషన్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.